హాయ్ అండి. వెల్కమ్ టు కేస్ రాణి. ఈరోజు మీకు ఒక హౌస్ చూపిస్తున్నాను చూడండి. ఈ హౌస్ ఎవరిదో కాదండి, మాదే అండి. ఇక్కడ చాలా గాలి, వెలుతురు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. చాలా బావుంటుంది. ఈ ఎదరన్నీ పూల చెట్లండి. మొన్నటి వరకు పెద్ద పెద్ద చెట్లుంటేనే అన్నీ కొమ్మలు కొట్టిచ్చేసాను. అటువైపు మామిడి చెట్టు, ఇదంతా తీగ మొత్తం ద్రాక్ష తీగండి. ఇంటి చుట్టూ ఇలా అల్లిచ్చేసాను. ఈ తీగంతా ద్రాక్ష తీగ ఇటువైపు కూడా వచ్చేసింది. పెద్ద చెట్లన్నీ కొమ్మలు కొట్టిచ్చేసానండి, వర్షాలు పడితే మళ్ళీ వచ్చేస్తాయని. ఇలా లోపలికి వచ్చేస్తే ఈ కింద పోర్షన్ మొత్తం రెంట్‌కి ఇచ్చామండి. ఇటువైపు మేము కారు అది పెట్టుకుంటాము. ఇది రెంట్‌కి ఇచ్చేసాము. ఇలా పైకి వెళ్ళాలి. ఇలా పైకి వెళ్తే పైన ఉంటామండి మేము. ఇక్కడికొచ్చేసి ఎదరు మొత్తం బాల్కనీ మొత్తం కూడా నేను ప్లాంట్సే పెట్టుకున్నానండి. స్టాండ్స్ పెట్టుకొని, స్టాండ్స్ పైన కుండీలు పెట్టేసుకొని, ఇలా నేను ఇవి ఇలా 5 ఇయర్స్ నుంచి ఇలా పెట్టేసుకున్నానండి. మొత్తం ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్సే ఉంటాయండి నా దగ్గర. ఇప్పుడు నేను ఈటిని 5 ఇయర్స్ నుంచి అలా పెట్టేసుకున్నాను. ఇక్కడ చాలా బావుంటుంది. నాకు బయటకొస్తే అంతా పచ్చదనం అది చాలా బావుంటుంది. ఇక్కడ సాయంత్రం టైంలో కొద్దిసేపు ఇక్కడికి ఇలా కూర్చుంటామండి. ఇప్పుడు ఎదర నుంచి ఎనక వైపుకి ఎలా వెళ్ళాలనేది చూపిస్తున్నాను నేను. ఇప్పుడు ఎనక వైపుకొచ్చేస్తున్నాము. ఇక్కడ ఉయ్యాలండి. ఇందులో పరుపు తీసేసాను. వర్షం వస్తోంది, తడుస్తుందని తీసేసాను. ఇలా ఈ బార్కు మొత్తం ఆక్సిజన్ ప్లాంట్సేనండి. ఎక్కువ ఆక్సిజన్ ప్లాంట్సేనండి నా దగ్గరుంది. ఇలా ఇటువైపు ఇక్కడికొచ్చిన తర్వాత ఇటువైపు తిరిగితే ఇక్కడ ఎనక గుమ్మంకి ఎదురుగా తులసమ్మ ఉంటుంది. ఈ తులసమ్మకి ఎదురుగా ఇంట్ల గుమ్మంకి ఎదురుగా పెట్టేశాను. ఇక్కడ నుంచి ఇటువైపు మొత్తం వాష్ ఏరియా అండి. ఇదంతా వాష్ ఏరియా. ఇక్కడ ఈ స్టాండ్‌లో వాష్ ఏరియాకి సంబంధించిన లిక్విడ్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఈ తులసమ్మకి ఎదురుగా గుమ్మం అండి. గుమ్మంకి ఎదురుంగా తులసమ్మ ఇలా. ఇక్కడ నుంచి ఇలా ఎళ్తే ఇంట్లోకెళ్ళిపోతాము. ఎనక వైపు నుంచి ఇలా వెళ్తామనమాట. మీకిప్పుడు ఎదర వైపు నుంచి ఎలా రావాలో చూపిస్తున్నాను. ఇలా ఎదర వైపు నుంచి ఇలా వస్తే ఇక్కడ హాల్లోకొచ్చేస్తామండి. ఇలా హాల్లోకొచ్చిన తర్వాత నాకు ఎక్కువ అన్ని ఫ్లవర్ వాజులుంటాయండి. ఇలా కార్నర్ గ్లాసులు అవి ఉంటాయి. కార్నర్ గ్లాసులు పెట్టించుకొని ఫ్లవర్ వాజులు పెట్టించేసుకున్నాను. ఇలా మధ్య మధ్యలో పెద్ద పెద్ద ఫ్లవర్ వాజులుంటాయండి. కార్నర్‌కి వచ్చేసరికి చిన్నయుంటాయి. ఈ డిజైన్ అంతా కూడా నేనే చేసుకున్నానండి. ఇది ఎవరో చెప్పింది కాదు, ఎవరి ప్లాన్ కాదు. నేను నా సొంతంగా నేనే డిజైన్ చేసుకున్నాను. ఎక్కడేముంటే బావుంటుందా అనేది నేనే ఆలోచించుకున్నాను. అయితే ఎప్పుడూ ఒకే ప్లేస్‌లో ఉంచనండి. అప్పుడు అటు ఇటు, ఇటు అటు మారుస్తూనే ఉంటాను. ఒకే ప్లేస్‌లో ఉంటే నాకు బోర్ కొడుతుంది. మార్చేస్తూ ఉంటాను. ఇక్కడ టీవీ దగ్గరకొచ్చి ఇలా అరేంజ్ చేసుకున్నానండి టీవీ దగ్గర. అలా పైన ఫ్లవర్ వాజులు బొమ్మలు పెట్టేశాను. ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు మొత్తం చూపించాను కదా! ఇక్కడ నుంచి మళ్ళీ ఎదరకి వెళ్తూ ఉంటే మీకు ఫోటోస్ కనిపిస్తాయి చూడండి. మనం ఇంట్లో నుంచి అటు బయటికి వెళ్తుంటే ఎదర మీకు మొత్తం దేవుడి ఫోటోలే కనిపిస్తాయి ఇక్కడ. ఇలా పెట్టేసుకున్నానండి దేవుడి ఫోటోసు. ఇంకిలా ఎళ్తే బయటికెళ్తామనమాట. ఇప్పుడు హాల్‌లో నుంచి బెడ్‌రూమ్స్‌లోకెళ్తామండి. ఎలా ఎళ్ళాలో చూపిస్తా. ఇక్కడ నుంచి ఇలా ఎళ్తే ఇక్కడ 2 బెడ్‌రూమ్స్‌కి మధ్యలో బాత్రూమ్ అండి. ఇక్కడ గూడా కార్నర్ గ్లాసులు చూడండి. ఇది బాత్రూము. ఇలా నుంచి ఇటు వస్తే మాస్టర్ బెడ్‌రూమ్ అంటారు గదా! అది పెద్ద బెడ్‌రూము. ఇందులోకొస్తాము. పెద్దది అంటే అలా మరీ పెద్దది కాదండి. అలాగని మరీ చిన్నది కాదు. మీడియంగా ఉంటుంది. మా ఇల్లు మొత్తం అంతా పో 4 సెంట్లులో అండి మా ఇల్లు మొత్తం. ఇందులో ఈ బెడ్‌రూమ్‌లో 2 బెడ్‌లు మాత్రమే ఉంటాయండి. ఒకటి పెద్దది ఉంటుంది. ఒకటి దివానా ఉంటుంది. ఇక్కడ ఈ బెడ్‌కి ఇటువైపు డ్రెస్సింగ్ టేబుల్ పెట్టుకున్నాను. ఇక్కడ వరకి ఇలా సరిపోయిందండి ప్లేసు అంతవరకు దానికి.
ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ సెల్ఫ్‌లండి ఇవన్నీ. ఇక్కడ ఈ సెల్ఫ్‌లు నేను పట్టు శారీస్ వరకే ఇలా పైన తగిలిచ్చేస్తానండి. మిగతావన్నీ కిందలే ఉంచేస్తాను. కింద వైపు సెల్ఫ్‌ల్లోనే పైన పట్టు శారీస్ వరకుంటాయి. ఇలా వచ్చి కిందకి ఇక్కడ దివాన్ కాట్ ఒకటుంటుందండి. ఇందులో నుంచి ఇప్పుడు మళ్ళీ చిన్న బెడ్‌రూమ్‌లోకి ఇలా ఎలా ఎళ్ళాలో చూపిస్తున్నాను ఇప్పుడు. ఇలా వస్తే చిన్న బెడ్‌రూమ్‌లోకి ఎదరకు వచ్చేసామండి. ఇందులో ఒక బెడ్ మాత్రమే ఉంటుందండి. ఇక్కడ మొన్నటి వరకు మా పాప వర్క్ చేసుకున్న టేబుల్ అండి ఇది. మొన్నటి వరకు మా పాప వర్క్ చేసుకుంది. ఇప్పుడు బయటికెళ్ళిపోయింది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది. ఇటొచ్చి నార్మల్ బెడ్ అండి. ఇక్కడ మరీ పెద్దది కాదు, అలా అని చిన్నది కాదు. సింగిల్ కాదు, డబుల్ మరీ డబుల్ కాదు. నార్మల్ బెడ్ ఇది. ఇందులో నుంచి ఇప్పుడు మళ్ళీ హాల్లోకి వెళ్ళిపోవాలండి. ఇది చిన్న అటు పెద్ద బెడ్రూమ్, ఇటు చిన్న బెడ్రూమ్. మధ్యలో నుంచి ఇంకా ఇలా హాల్లోకి వెళ్ళిపోతే డైనింగ్ హాల్ అండి ఇక్కడ. ఇక్కడ కూడా కార్నర్ గ్లాసులు ఇవి చూడండి. ఇక్కడ ఇలా ఏర్పాటు చేసుకున్నానండి. ఒక స్టాండ్ ఇలా పెట్టేసుకొని బొమ్మలు, ఫ్లవర్ వాజెస్ ఇక్కడ ఇలా పెట్టేసుకున్నాను. అటు నుంచి అటువైపు ఒక గుమ్మం ఉందండి. దర్వాజా అలా వెళ్ళిపోవచ్చు అటు ఉత్తరంగా. ఇక్కడికొచ్చాక మాకు దేవుడి మందిరం ప్రత్యేకించి రాలేదండి. సపరేట్‌గా రాలేదు. నేనైతే ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఫస్టు కిచెన్ దగ్గర ఇష్టం లేక ఇక్కడ చేసుకున్నాము మేము. ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాము. నాకిది సరిపోతుందండి. పెద్ద బెడ్‌రూమ్ పెద్ద దేవుడి గదంటే రాలేదు కాబట్టి, ఈ చిన్న దాంట్లోనే మేము అడ్జస్ట్ అవుతున్నాం. చాలా సరిపోతుంది. ఇలా వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ కూడా కార్నర్ గ్లాసులు ఇటువైపుకి ఇక్కడ డైనింగ్ టేబులు. ఇక్కడ పైన ఇలా ఈ సెల్ఫ్‌లకి పైన ఇక్కడ ఇలా. ఈ హౌస్ నేను ఆన్‌లైన్‌లో తీసుకున్నానండి. అవి విడివిడిగా పీసెస్ వచ్చాయి. నేనే సెట్ చేసుకున్నాను మొత్తం. ఆ హౌస్‌కి కూడా బెడ్‌రూమ్స్, కిచెన్ అన్నీ అలా వచ్చేసాయి రూమ్స్. ఈ ఫొటోస్ వచ్చి మా నాన్నగారు, మా మామగారు, మా అమ్మగారోళ్ళ నాన్నగారు, అమ్మగారు. ఇది డైనింగ్ టేబుల్ అండి మాకు. ఇది డైనింగ్ హాల్. ఇందులో నుంచి ఇప్పుడు కిచెన్‌లోకి ఎలా ఎళ్ళాలనేది ఇలా వెళ్ళిపోతే కిచెన్ అండి. ఇది వెనక వైపు తులసమ్మ కాడికి వెళ్ళటానికి. ఇప్పుడు ఇలా తిరిగి ఇలా వెళ్ళిపోతే కిచెన్‌లోకండి. కిచెన్ కూడా మరీ పెద్దది కాదు, అలాగని చిన్నది కాదు. మాకు సరిపోతుంది. మరి ఏమీ కాలేదు. ఇక్కడ నేను స్టార్టింగ్‌లో అన్నపూర్ణాదేవిని ఏర్పాటు చేసుకున్నానండి. ఇక్కడ అమ్మవారిని పెట్టుకుంటాను. ఇలా కింద రౌండ్ షేప్ ఇలా కింద వరకు. మెయిన్ ఇవన్నీ ఇక్కడ కింద పెట్టేసుకున్నానండి.
ఇప్పుడు మీకు సెల్ఫ్‌లు ఓపెన్ చేసి చూపిస్తాను ఇక్కడ. ఇక్కడ ఇది 4 స్టవ్‌లు. నేను రోజు మీకు వంట చేసి చూపించేది అదేనండి స్టవ్వు. 4 పొయ్యిల స్టవ్వు. దాని కిందకొచ్చి ఇక్కడ ఇందులో చిన్న చిన్న గిన్నెలు, బౌల్స్, గరిటెలు, ఇవి స్పూన్స్ ఇలా ఉంటాయి ఇందులో. ఈ కవర్స్ అన్నీ ఇలా మనం తడిపి అలా పెడితే తుప్పు పట్టకుండా ఉండటం కోసం ఇలా కవర్స్ వేసుకొని పెట్టుకున్నాననమాట. ఈ కవర్స్ ఉండటం వల్ల ఎక్కడ తడి తగలదు, వాటికి డస్ట్ పడదు, నీట్‌గా ఉంటుంది. ఈ కవర్స్ ఇక్కడ ఎందుకు వేసానంటే పైన వాటర్ పడకుండా, మనం వంట చేసేటప్పుడు అవి ఇవి చేతులు వాటర్ పడితే పాడైపోతాయని, కబోర్డ్‌లు వుడ్ కదా పాడైపోతుందని అలా వేసాను. ఇక్కడ ఈ సెల్ఫ్‌లోకి వచ్చాక మీడియం బౌల్స్ మొత్తం బాక్సులు, డబ్బాలు అన్నీ మీడియంగా ఉన్నాయి. ఇక్కడ కొంచెం పెద్ద సైజు. ప్రతిదానికి ఇక్కడ కింద చూడండి మ్యాట్స్ లాగా పట్టాలు అలా వేసుకున్నాను. అవన్నీ తడి తగలకుండా ఉండటానికి అలా వేసి పెట్టానన్నమాట. ఇప్పుడు 5 ఇయర్స్ నుంచి వాడుతున్నానండి నేను ఇక్కడ. 6 ఇయర్స్ కూడా కాబోతుంది. ఎక్కడా తుప్పు రాలేదు, డస్కులు అవి ఏమి. ఇక్కడ పెద్దవండి, మనం వంట చేసుకునేవి పెద్ద బౌల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. కింద పెద్ద ప్లేట్లు మొత్తం కింద ఉంటాయి. ఇక్కడ నేను ఇలా క్లాత్ ఎందుకు వేసాను, ఇది మామూలు కిచెన్ రోల్ అండి నాది. ఇక్కడ ఈ క్లాత్ ఎందుకు వేసాను అంటే వేడి గిన్నెలు డైరెక్ట్ బండ మీద పెట్టకుండా అక్కడ అలా బారుగా వేసి వేడివి అక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ ఇది తడి గిన్నెలు అలాంటివి ఏమన్నా అప్పటికప్పుడు మనం చిన్న చిన్నవి పెట్టుకోవడానికి అక్కడ అలా ఈ కిచెన్ టవల్స్. ఈ సెల్ఫ్ ఇంతవరకు ఇలా. అక్కడ నుంచి కింద సెల్ఫ్లు చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు డోర్స్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ గ్యాస్ బండ పక్కన కొంచెం పెద్ద బౌల్స్ ఉంటాయి కదండి, పెద్దవి అల్యూమినియం గిన్నెలు అవి పెద్దగా ఉంటాయి కదా, అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాను. స్టీల్వి, అల్యూమినియం పెద్దవన్నీ ఇక్కడ పెట్టేస్తాను. ఈ పైకి వచ్చిన తర్వాత స్టీల్వి అండి మొత్తము. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మనకు అవసరమైనప్పుడు వాడుకునేవి ఇక్కడ ఉంటాయండి. నేనైతే సింపుల్‌గానే పెట్టేసుకున్నానండి. మొత్తం అవసరం లేనియన్నీ పైకి వేసేసాను. పై కబోర్డ్‌లో వేసేసుకున్నాను. మనకు మెయిన్ అవసరమైన వరకే ఇక్కడ ఉంచేసుకున్నాను ఇలా. అన్నీ పూర్తిగా మనం సెల్ఫ్‌ల నిండా ఉంచుకుంటే మనకు అడ్డొస్తూ ఉంటాయి, చిరాకుగా అనిపిస్తుంటాయండి. అందుకని మొత్తం పైన అవసరం లేనియన్నీ ఆ పైకేసాను. ఈ లైన్ మొత్తం పైన ఇత్తడి సామానుంటాయండి. ఆ లైన్ మొత్తం బార్‌కి ఇత్తడి సామానుంటాయి. ఆ పైన ఈ పక్క సెల్ఫ్‌లకొచ్చి పూజా ఐటెమ్స్ అవి ఉంటాయి. ఇక్కడ మొత్తం పూజా ఐటెమ్స్ అండి. ఇక్కడ వరకు నేను ప్రతి సోమవారం అభిషేకాలకి వాటికెళ్తాను. అప్పుడు ఇలా జ్యూస్లు వేసుకొని తీసుకెళ్తూ ఉంటాను. ఆ డబ్బాల్లో పోసేసుకొని వాటిని అక్కడ సపరేట్‌గా పెట్టుకుంటాను. ఇక్కడికొచ్చాక కూడా మెయిన్ మిక్సీ, కుక్కర్, రైస్ కుక్కరు మెయిన్ వరకే ఉంచుతానండి. బయట సెల్ఫ్‌ల్లో అన్నీ మెయిన్ అండి. పద్దాక కబోర్డ్‌లు తీసి వాటిల్లో పెట్టకుండా ఉండే వరకు మెయిన్ వరకు ఇట్లా బయట పెట్టుకున్నాను. ఈ కిందకొచ్చేసి ఆ మిక్సీకి సంబంధించినవండి జార్లు అవి. పెద్ద ఐటెమ్స్ మొత్తం కిందుంటాయి. ఈ పైన వచ్చేసి మనం పప్పులు అవి వాడుకుంటాం కదా, అవి అండి. మొత్తం స్టీల్ డబ్బాల్లోనే పోసేసాను నేను.
ఇంకా పెద్దగా ఉన్నవి ఎక్కువ సరుకు పోసుకునేవి ఆ పెద్ద వాటిల్లో పోస్తానన్నమాట. ఇక ఆ పైన అంతా స్టీల్ సామాన్ అండి. ఇటువైపు అటువైపు ఇత్తడి సామాను, ఇటువైపు స్టీల్ సామాను బార్కి మొత్తం. మనం పద్దాకల్లో డస్కులు తీయటం ఎందు ఇబ్బందిగా అవుద్ది, డస్కులు పాడైపోతాయని ఇలా మెయిన్వి ప్లేట్స్, స్పూన్స్, గ్లాసులు, కప్పులు వరకు మెయిన్ పద్దాక అవసరమయ్యే వరకు ఇక్కడ పెట్టేసుకున్నానండి నేను. వాటి కింద సెల్ఫ్ వచ్చేసి ఈ లిక్విడ్స్ అవి ఉంటాయండి, సోప్స్ లిక్విడ్స్ అవి ఉంటాయి. అక్కడ నుంచి ఇటువైపు పైకి వస్తే మనము ఉప్పులు పప్పులు అవి చిన్న చిన్న ఉప్పులు కారాలు అవి పెట్టుకుంటాం కదా, ఇక్కడంతా ప్లాస్టిక్ ఐటమ్స్ అండి. స్టీల్ పాడైపోతాయి అనుకున్నట్లన్నీ ప్లాస్టిక్ వాటిల్లో ఉంచుతానన్నమాట. ఇంకా పక్కకు వచ్చేసి ఫ్రిడ్జ్ అండి ఇది. ఈ ఫ్రిడ్జ్ పైన సెల్ఫ్ కూడా కొంచెం మనకు పెద్దగా అవసరం లేని అప్పుడప్పుడు అవసరమయ్యాయి ఇందులో పెట్టేసుకుంటాను. కవర్స్ పెట్టేసి ఇలా పెట్టేస్తాను. ఆ పైన మొత్తం బారుకు మొత్తం స్టీల్ సామానేనండి. అదంతా మనకు అవసరం లేని అప్పుడప్పుడు అవసరమయ్యాయి అవి. ఇదే అండి మాకిచ్చిన మా హౌసు. మీకెలా ఉంది? మీకు నచ్చిందా? నేనైతే నాకు చేతయిన వరకు ఇంటీరియర్ డిజైను లాగా కాకపోయినా, దానికి సంబంధించినట్టుగా నాకు చేతనైనట్లుగా నేను ఎలా అలంకరణ చేసుకున్నానండి. అది ఇది మీకు నచ్చిందా లేదా మీరు కామెంట్ రూపంలో చెప్పండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వల్ల ఎంతమందికి నచ్చింది అనేది నాకు తెలుస్తుంది. మీకు నచ్చిందా లేదా తెలియజేయండి.